ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో ఘనంగా జరుగుతున్న ఓ సామూహిక వివాహ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. 36 జంటల పెళ్లి కోసం ఏర్పాటు చేసిన వేదికను ఓ భీకర దుమ్ము తుఫాను నిమిషాల్లోనే చిన్నాభిన్నం చేసేసింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ధాకాడ్ కమ్యూనిటీకి చెందినటువంటి 36 జంటల కోసం ఓ బహిరంగ మైదానంలో సామూహిక వివాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సందడిగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మధ్యాహ్నం 3:30 సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైనటువంటి గాలులు కాస్త భయానక సుడిగాలిగా మారి వేదికపై విరుచుకుపడ్డాయి. ఈ పెనుగాలి ధాటికి వేదిక కోసం వేసిన టెంట్లు గాల్లోకి లేచిపోయాయి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కోసం తెచ్చినటువంటి వస్తువులు ఇతర సామాగ్రి సమీపంలోని పొలాల్లోకి వెళ్ళి చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రాణభయంతో జనం కూడా పరుగులు తీశారు. ఈ క్రమంలో టెంట్ల ఇనుప పైపుల మీద పడడంతో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. దుమ్ము తుఫాను అనంతరం భారీ వర్షం కురవడంతో పెళ్లి సందడి కాస్త ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అవి చూడొచ్చు. ఆ తీవ్రత ఎంత దారుణంగా ఉందో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి మనుషులే పారిపోయేటువంటి విధంగా వచ్చినటువంటి దుమ్ము ధూళి తుఫాను అదంతా కూడా. సో ఆ టెంట్లు ఎగిరిపోతున్నటువంటి భయానకమైనటువంటి దృశ్యాలు కూడా అక్కడ ఉన్నటువంటి పైపులు కానీ ఇనుప రాడ్లు కానీ అవన్నీ కూడా ఎగిరి వాళ్ళ మీద పడి గాయాల పాలైనటువంటి పరిస్థితి. ప్రాణాలను కాపాడుకోవడానికి వారు తీసినటువంటి పరుగులు కూడా మనకు అక్కడ కనిపిస్తున్నాయి. తీవ్ర భయాందోళనకు గురవుతూ ఏ క్షణాన ఆ సెకండ్లో ఏం జరుగుతుందో అర్థం కాక వారి మీద ఏ ఒక్క వస్తువు పడి ప్రాణాలు పోతాయో తల మీద అని చెప్పేసి ఆ భయంతో పరుగులు తీశారు. ఆ పరుగులు తీస్తున్న క్రమంలో కూడా కొంతమంది అక్కడ కింద పడి గాయాల పాలైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ఊహించినటువంటి ఒక పరిణామం. పెళ్లి మండపంలో పెళ్లి సందడి కొనసాగుతూ అందరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండవలసినటువంటి ఆ వేదిక అంతా కూడా క్షణాల్లోనే చిన్నాభిన్నమైపోయింది. తీవ్ర భయాందోళనకి గురి చేసింది. అంతేకాకుండా ప్రాణాలను కాపాడుకునే పరుగులు పెట్టించేటువంటి పరిస్థితికి దారితీసింది. దీంతో ఈ యొక్క తంతు 36 జంటల పెళ్లి తంతు కూడా తాత్కాలికంగా వాయిదా పడింది. అక్కడ జరిగేటువంటి పెళ్లి కార్యక్రమాన్ని కూడా తాత్కాలికంగా వాయిదా వేశారు. సో ప్రస్తుతానికైతే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అయితే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ విజువల్స్ చూస్తుంటే ఎంత భయంకరంగా ఉన్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు.